Good evening, students. Myself, Satish Kumar Damarla. Today, I am the maths lecturer to you. So, before going into the class, name and questions are basically. Why we have to choose CA or CMA for our career? Any one of you can answer? చెప్తారా మీరు ఎవరైనా? ఆన్సర్స్ ఓకే, లెట్ మీ టెల్ యూ. సిఏ చాలా కష్టంగా ఇస్తారు సార్, ఆ సిఎంఏ చాలా కష్టంగా ఇస్తారు, పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ వేస్తారు. అయినా సరే మనం ఎందుకు చూస్ చేసుకోవాలి సార్? అసలు కష్టం అని ఎందుకంటారు సార్? కష్టం కాదండి. సిఏ అయినా సిఎంఏ అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు డబల్ సీస్, C and C. First is concepts, second C is consistency. Concepts consistency ఉంటే CA అయినా CMA అయినా కష్టం కాదండి. కాన్సెప్ట్స్ ఎప్పుడైనా నేర్చుకుంటామో మనకి ఎవ్రీథింగ్ వస్తుంది. మనకి కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ స్టార్టింగ్లో నేర్చుకుంటామండి. స్టార్టింగ్లో వచ్చిన జోష్లో ఖచ్చితంగా క్లాసెస్ అని బాగా వింటాం, ఎవ్రీడే చదువుతాం. బట్ లేటర్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రోజులు గడిచే కొద్దీ ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయి కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది, మనం పట్టించుకోం ఇంకా చదువు. అలా కాదండి, కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ డే ఏ రూపుతో అయితే మనం స్టార్ట్ చేసామో లాస్ట్ డే వరకు అదే మెయింటైన్ చేయాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా అయిపోతుంది. ఏదర్ ఫౌండేషన్ అయినా, ఇంటర్ అయినా, ఫైనల్ అయినా. కాన్సెప్ట్స్ అండ్ కంటిన్యూటీ అండ్ కన్సిస్టెన్సీ ఇవి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక రీజన్ సిఏ కష్టం అంటాకి ఇంకొక రీజన్ ఏంటంటే మన సిఏ మెటీరియల్స్ అయినా సిఎంఏ మెటీరియల్స్ అయినా ఏదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చేదైనా ఆర్ మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే స్పెషల్ మెటీరియల్స్ ఉంటాయి, మనకి కలర్ మెటీరియల్స్ ఉంటాయి. మనం ఇచ్చేదైనా సరే ఒక చాప్టర్లో ఒక 20 to 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, స్టూడెంట్స్కి అర్థం అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ఇంక్లూడ్ చేసుకుంటా ఫస్ట్ ప్రాబ్లం ఈజీది, ఇంకో స్టెప్ యాడ్ చేస్తే సెకండ్ ప్రాబ్లం, ఇంకో స్టెప్ యాడ్ చేస్తే థర్డ్ ప్రాబ్లం, ఇలా మెన్షన్ చేసుకుంటూ వస్తుంది. బట్ స్టూడెంట్స్ ఏం చేస్తారు, మొత్తం 20 ప్రాబ్లమ్స్ ఉంటే 10 ప్రాబ్లమ్స్ చేసేసాను సార్, మాకు అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి, సో మాకు ఇంకా నెక్స్ట్ 10 ప్రాబ్లమ్స్ అవసరం లేదు సార్ అని చెప్పి అవి చేయరు, ఖచ్చితంగా చేయరు. స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సార్ మేము ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ చేసాం సార్, మాకు ఎక్కడ ట్రబుల్ అవ్వలేదు, నెక్స్ట్ 10 ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం మాకేంటి సార్? అలా కాదండి. స్టూడెంట్స్కి ఈజీగా అర్థం అవడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రాబ్లంలో ఒక స్టెప్ ఉంటుంది, దానికి కంటిన్యూగా రెండో స్టెప్ యాడ్ చేయడానికి సెకండ్ ప్రాబ్లం మెన్షన్ చేస్తాం, దాన్ని కంటిన్యూగా మెన్షన్ చేయడానికి థర్డ్ ప్రాబ్లం మెన్షన్ చేస్తాం. ఇలా స్టెప్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యేసరికి మనకి 10 ప్రాబ్లమ్స్ అయిపోతాయండి. అసలు మనకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది, ట్రబుల్ స్టార్ట్ అయ్యేది 11th ప్రాబ్లం నుంచి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసి ఏం చేస్తాం, సరే ఫస్ట్ టైం చేసాం, ఫస్ట్ టైం ప్రాబ్లమ్ చేసాం, ఇవన్నీ ఈజీగా ఉన్నాయి, మనకు అవసరం లేదు, ఇంకా ఈ చాప్టర్ మనకు వచ్చేసింది, తీసేయి నెక్స్ట్ చాప్టర్. మళ్ళీ సెకండ్ టైం కూడా రివిజన్ చేస్తామండి. సెకండ్ టైం రివిజన్ చేసినా సరే మళ్ళీ అదే మిస్టేక్, ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ చేసాం. అలా కాదు, ఫస్ట్ 10 ప్రాబ్లమ్స్ కాదు, మనకి ఎప్పుడైనా సరే లాస్ట్ ఉండే ప్రాబ్లమ్స్ మెయిన్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేసే వరకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వకుండా ఉంటాయి ఆప్షన్ లేదండి. మీరు ఎప్పుడైతే మెటీరియల్స్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని, ఎస్పెషల్లీ మన టార్గెట్ అకాడమీ ఇచ్చే మెటీరియల్స్ అన్ని టాప్ టు బాటమ్ ఫస్ట్ ప్రాబ్లం నుంచి లాస్ట్ ప్రాబ్లం వరకు సాల్వ్ చేసి అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా అయిపోతుంది. కష్టం అంటే స్కోపే లేదండి. అదేంటి సార్ అందరూ కష్టం అంటున్నారు, కష్టం అని చెప్పేది ఎవరండి? ఎవడైతే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడో, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రాబ్లం కన్సిస్టెంట్గా చేయడం, ఆర్ స్టార్టింగ్లో కోర్స్ స్టార్టింగ్లో శుభ్రంగా చదువుకొని డే బై డే సిలబస్ కవర్ చేసుకుని ఏ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజు చేసుకుని లాస్ట్ రోజు వచ్చేసరికి రోజు ఏం చదువుతాంలే అన్న మైండ్ సెట్ ఉండకూడదండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏ రోజు ఇచ్చిన సిలబస్ ఆ రోజు మనం కవర్ చేసుకోగలగాలి. కన్సిస్టెన్సీ ఇస్ కీ ఫర్ సక్సెస్. ఇది మన సిఆర్ సిఎంఏలో క్యాపిటల్ పొజిషన్ అండి. కన్సిస్టెన్సీ మస్ట్ హావ్ టు బి దేర్, no more options.
మన ఫస్ట్ ప్రాబ్లం ఎంత ఎంతూసియాస్టిక్గా చేసామో, ఫస్ట్ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత జోష్ మెయింటైన్ చేసామో, లాస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి కూడా అదే జోష్ ఉండాలి. అలాగే ఫస్ట్ డే కోర్స్, ఫస్ట్ డే క్లాస్ ఎంత ఇంట్రెస్టింగ్గా విన్నామో లాస్ట్ డే కూడా అదే ఇంట్రెస్ట్ వినాలి, ఖచ్చితంగా వినాలి. రూమ్కి వెళ్ళినా ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే అడగాలి, మళ్ళీ చెప్తాం. మీరు ఇంట్రెస్టింగ్గా వింటే మేము ఎన్నిసార్లు చెప్పడానికి రెడీ. సిఏ ఆ సిఎంఏ కష్టం అని ఎవరు చెప్తారండి? కన్సిస్టెన్సీ లేని వాళ్ళు చెప్తారండి, అంతే. కష్టం కాదండి, మనం చదివితే కష్టం అయిపోతుందండి, అసలు అవదండి. దట్ మన టార్గెట్ అకాడమీ వాళ్ళు చెప్పేది మీకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనకి లైఫ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చెప్తారో అప్పుడు మనం ఏం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక స్టూడెంట్ అనుకోండి, మాకు ఒక సమ్ బిజినెస్ ఉంది, ఏదో ఒక చిన్న బిజినెస్ అనుకోండి, సమోసా మేకింగ్ బిజినెస్ ఉంది అనుకోండి. సమోసా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి, కాస్టింగ్ అనే సబ్జెక్ట్ ఉంది, ఆర్ఎల్స్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ ఇప్పుడు మన సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం. నా పేరు సతీష్ అండి, సతీష్ వాళ్ళకి ఒక సమోసా కంపెనీ ఉంది. పర్ డే 1000 సమోసా ప్రిపేర్ చేస్తారు. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎంత, లేబర్ చార్జెస్ ఎంత, వాళ్ళకి టోటల్ అవుట్ గోయింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇన్కమ్ ఎంత, టోటల్ ప్రాఫిట్ ఎంత, ఇవన్నీ ఎలా తెలుసుకుంటామండి? మ్యాథ్స్ అండి. మనకి మ్యాథ్స్ డైలీ లైఫ్లో డైలీ యూజ్ ఉంటుందండి. సార్ మ్యాథ్స్ మాకు ఎందుకు సార్, మ్యాథ్స్ మాకు పని ఏంటి సార్? మ్యాథ్స్ లేకపోతే లైఫ్ లేదండి, ఖచ్చితంగా లైఫ్ లేదండి. మ్యాథ్స్ లేకపోతే లైఫ్ లేదు. మన లైఫ్లో ఎదగాలంటే ఆర్ఎల్స్ మన లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే మనకి మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ మన ఇన్స్టిట్యూట్ గురించి టార్గెట్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకోవాలో చెప్పండి. సరే సిఆర్సిఎంఏ వచ్చాం, మనకి ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వై వీ హ్యావ్ టు చూస్ ద టార్గెట్ అకాడమీ ఫర్ అవర్ కెరియర్ గ్రోత్. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండగా టార్గెట్ అకాడమీ ఎందుకు చూస్ చేసుకోవాలి? లెట్ మీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. టార్గెట్ అకాడమీలో కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఏ కాలేజెస్లో లేవండి, ఏ ఇన్స్టిట్యూట్స్లో లేవండి, అన్లిమిటెడ్ రికార్డింగ్ యాక్సెస్ ఫర్ ద స్టూడెంట్స్. ఏ ఇన్స్టిట్యూట్ లేదండి మీకు. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తానండి, మీకు అర్థం కాదు. చాలామంది ఏం చేస్తారు, సార్ మళ్ళీ అడిగితే తిడతారేమో. ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు స్కోర్ చేయాలండి. మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఆర్ఎల్స్ లేదు సార్ మాకు భయం ఉంది, ఆర్ఎల్స్ మేము ఆ రోజు క్లాస్ మిస్ అయ్యాం, సమ్ ఎమర్జెన్సీ వల్ల మీరు క్లాస్ మిస్ అయ్యారు అనుకోండి, ఏమవుతుంది? ఆ రోజు మీరు క్లాస్ మిస్ అయిపోతారు, మీరు సార్ని అడగడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు ఇబ్బంది పడతారు? మళ్ళీ మీరు సార్స్ అడిగితే వాళ్ళు మమ్మల్ని ఎందుకు మానేసారు క్వశ్చన్ చేస్తారు. అలాంటివి ఏమి ఉండవండి. ఎమర్జెన్సీ పర్పస్ వల్ల అందరికీ వస్తే మిస్ అవ్వచ్చు అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి. అలా అని చెప్పి ప్రతిదీ ఎమర్జెన్సీ అని మీరు చెప్పకూడదండి. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు క్లాస్ మిస్ అయితే మనం ఏం చేయాలండి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇక్కడ మీరు ఎన్నిసార్లు అడిగినా మేము చెప్పడానికి రెడీ, డ్యామ్ షూర్ రెడీ. అలా కాదు సార్ మాకు వేరే ఆప్షన్ ఏమైనా ఉందండి. మన దగ్గర అన్లిమిటెడ్ రికార్డింగ్ యాక్సెస్ ఉంది. క్లాసెస్కి అన్లిమిటెడ్ రికార్డింగ్ యాక్సెస్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మేము చెప్పే క్లాస్ ఏదైతే ఉందో క్లాస్లో అది రికార్డ్ చేస్తామండి. మన టార్గెట్ అకాడమీ యాప్ ఉంటుంది, ఆ యాప్లో అప్లోడ్ చేస్తాం. మీరు ఎన్నిసార్లు కావాలన్నా ఎన్నిసార్లు చూసుకోవచ్చు. జస్ట్ లైక్ యూట్యూబ్, మీరు ఆ క్లాస్ని ఎన్నిసార్లు కావాలన్నా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అప్పటికీ అర్థం కాలేదు, మీరు క్లాస్కి రండి, అడుగుతారు. మాకు ఒక 2 hours క్లాస్ ఉంటే మేము డైలీ చేసే పని ఏంటంటే 1.5 hour క్లాస్ చెప్తామండి. 30 minutes స్టూడెంట్స్కి ఖచ్చితంగా డౌట్స్ కోసం వదులుతాం. ఎవరైనా సరే ఎన్నిసార్లు అయినా సరే మీరు డౌట్స్ అడగండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఆ డౌట్ అర్థం అయ్యే వరకు మేము చెప్తూనే ఉంటాం. అండ్ వీకెండ్ ఎగ్జామ్స్ 1-to-1 ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. మీరు బ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సిలబస్ అవ్వగానే మేము మిమ్మల్ని వదిలేస్తామని భ్రమ మీకు వద్దండి. మీకు సిలబస్ ఫినిష్ చేయాలి. అండ్ రివిజన్ క్లాసెస్ కూడా వచ్చేది మేమేనండి. ఇప్పుడు మీకు క్లాస్లో ఏ సార్ అయితే చెప్తున్నారో వాళ్ళే మళ్ళీ వచ్చి రివిజన్ క్లాసెస్ కూడా చెప్తారండి. అండ్ మీకు వీకెండ్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే డౌట్స్ వచ్చినాయో, వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తాం కదండి, ఎవ్రీ వీకెండ్ మీకు ఎగ్జామ్స్ జరుగుతాయి, రిపోర్ట్స్ మీకు వస్తాయి. ఎవ్రీ వీక్
దాన్ని బట్టి మీరు గ్రోత్ డిసైడ్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్ ఈ వీక్ మన పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. వీకెండ్ ఎగ్జామ్ రాసినప్పుడు మనకు డౌట్స్ వస్తాయండి. బేసిక్గా క్లాస్లో కంటే ఎగ్జామ్ రాసినప్పుడు డౌట్స్ ఎక్కువ వస్తాయి, అవునా కదా, వస్తాయి. సో మనం ఏం చేయాలి, డౌట్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ చేసుకుని నెక్స్ట్ వచ్చి సార్ని అడగాలి. లేదు సార్ మాకు సార్ని అడిగితే భయం, అంటే భయం ఎందుకండి, ఇక్కడ మేము ఉన్నది ఎందుకు మీకు చెప్పడానికి, మీరు ఎన్నిసార్లు అని అడగండి, మేము అన్నిసార్లు చెప్తాం. ఆర్ఎల్స్ మనకు ఒక మెయిన్ ఆప్షన్ ఉందిగా, ఏంటిది, రికార్డెడ్ క్లాసెస్. రికార్డెడ్ క్లాసెస్ ఆర్ ద బెస్ట్ బెనిఫిట్ ఫర్ అవర్ టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్. ఎందుకే టార్గెట్ అకాడమీ చూస్ చేసుకోవాలి సార్, ఇప్పటికే దాని మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మీకు చెప్పాను కదండి, ఏంటండి, అన్లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ ద క్లాసెస్. మేము కూడా క్లాస్ వినేటప్పుడు అమ్మ రెండోసారి అడిగితే సార్కి అర్థం కాలేదు, మళ్ళీ అడిగితే తిడతారేమన్న భయం ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అడగొచ్చు, మేము మళ్ళీ మళ్ళీ చెప్తాం. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ వల్ల క్లాస్ మిస్ అయితే ఆ రోజు మీరు క్లాస్ చూసుకోవాలి సార్. ఆ రోజు ఎగ్జామ్ టైంలో మాకు డౌట్ వచ్చింది, మన దగ్గర రికార్డెడ్ ఉందిగా, యాక్సెస్ ఉందిగా, టార్గెట్ అకాడమీ మీకు ఆ స్పెషల్ ఫీచర్ ఇచ్చిందిగా, ఎంత మంచి ఆపర్చునిటీ. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ఏం చుట్టూ లేదండి, ఇప్పటివరకు ఇంత కొత్త టెక్నాలజీ ఎవరు యూజ్ చేయలేదండి. ఒక కాలేజ్ ఒక ఓన్గా వాళ్ళ యాప్ తయారు చేసుకుని స్టూడెంట్స్ రికార్డెడ్ క్లాస్ రన్ చేయటం లేదండి. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, బేసిక్గా ద బడ్జెట్ ఫర్ ద స్టూడెంట్స్. మనం చెప్పేది చాలా 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 లో బడ్జెట్ అండి. The fees which the students are paying are comparatively very less than the other institutes for the target academic students. డబ్బులు ఉంటేనే సీఏ అవుతుందంటే కాదు, డబ్బులు ఉండాలి, కానీ మన బడ్జెట్ చాలా తక్కువ అండి. ఎంత తక్కువ బడ్జెట్తో, ఇంత తక్కువ ఫీజుతో మీకు ఇన్ని ఫెసిలిటీస్ నో వన్ కెన్ గివ్ అండి ఎక్సెప్ట్ టార్గెట్ అకాడమీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, సార్ అసలు మ్యాథ్స్ మాకు ఎందుకు సార్, అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, నా ప్రీవియస్ బ్యాచెస్ కూడా ఏం చెప్తారండి, సార్ మాకు 40 మార్కులతో పాస్ అయిపోతుంది సార్, మాకు 40 మార్క్స్ చాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. అలా కాదు. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ఏంటండి, ప్రాక్టికల్ సబ్జెక్ట్ అండి. ప్రాక్టికల్ సబ్జెక్ట్ మీరు తర్వాత ఇంటర్కి వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికాలిటీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. కాస్టింగ్ ఉంటుంది, ఎఫ్ఎం ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది. మీకు ప్రతి చోట అప్లికబిలిటీలో మ్యాథ్స్ ఉంటుందండి. మీకు లాజికల్గా థింకింగ్ ఎలా చేయాలో నేర్పించేది మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ అసలు సిఏ గురించి పక్కన పెట్టండి, సిఎంఏ గురించి పక్కన పెట్టండి, మ్యాథ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతుందండి, డే టు డే లైఫ్లో యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. మీ అమ్మగారు నాన్నగారు వచ్చారండి, మిమ్మల్ని పిలిచి, అరే ఇప్పుడు మనం ఒక టీవీ తీసుకోవాలి, ఆర్ఎల్స్ మీకు ఒక బైక్ కొని పెడుతున్నారు అనుకోండి, ఒక 2 lakhs పెట్టి బైక్ కొని పెడుతున్నారు, ఈఎంఐ అమౌంట్ పే చేయాలి. 2 lakhs బైక్కి షోరూమ్ వాడు ఏం చెప్పాడు, మీకు 50,000 డౌన్ పేమెంట్ సార్, రిమైనింగ్ అమౌంట్ ఏం చేయాలి సార్, ఈఎంఐతో పే చేయాలి సార్. ఈఎంఐతో పే చేయాలండి. ఈఎంఐ అన్న మనం ఏం చేస్తామండి, ఈఎంఐ అని చెప్పగానే ఓకే సార్, ఎన్ని మంత్స్ ఈఎంఐ సార్, 24 months అండి. 24 months అంటే 2 years అండి. మరి 24 months అంటే అమ్మ 24 అనుకుంటారు, 2 years అండి. 2 years సార్ మీరు ఈఎంఐలో పే చేయాలి సార్. ఈఎంఐ ఏంటంటే ఎవ్రీ మంత్ ఈక్వల్ అమౌంట్ పే చేయాలండి. మనం ఏం చేస్తామండి, మన తెలుగు మొత్తం వాడి 2,50,000 పే చేశాను సార్, రిమైనింగ్ 1,50,000 సార్, 1,50,000 డివైడెడ్ బై 24 చేస్తే అయిపోతుంది కదా సార్. కాదండి, మీకు 2 lakhs బైక్ని 1,50,000 మీరు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోమని ఇచ్చినప్పుడు కంపెనీ వాడికి బెనిఫిట్ లేకుండా వాడు ఎందుకు ఇస్తారండి, ఒకటి కదండి, ఖచ్చితంగా ఇవ్వడండి. ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. ఇంట్రెస్ట్ అనేది ఎంత జాబ్ చేసుకోవచ్చు అండి, యూజువల్గా 10 to 24% ఉంటుందండి పర్ యానం. ఇప్పుడు మీ పేరెంట్స్ పిలిచి, అరే 24% పర్ యానం అంట, ఈఎంఐ పే చేయాలంట, 50,000 ఇప్పుడు మనం డౌన్ పేమెంట్ చేస్తాం, రిమైనింగ్ 1,50,000కి 2 yearsకి ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా చేస్తారని అడిగితే ఏం చేస్తారండి, సార్ మా గూగుల్ ఉంది సార్, గూగుల్లో కూడా చెప్తాం. మన పేరెంట్స్ సెర్చ్ చేయరండి గూగుల్లో, అప్పుడు మనల్ని ఏమంటారండి, ఇంకేం కూడా మనం చదువుకునేది అంటారు. ఇలానే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉందనుకోండి, ఆర్ఎల్స్ ఈ రిమోట్ ఉందండి, మనం ఒక బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి, ఆర్ఎల్స్ మన పేరెంట్స్కి ముందు ఒక బిజినెస్ ఉంది,
ఈ రిమోట్ ఉంది. ఈ రిమోట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయింది? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఏం చేసుకోవాలండి? రా మెటీరియల్ తీసుకోవాలి, లేబర్ తీసుకోవాలి. మనం ఈ రిమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్కి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏదైనా ఒక ప్లేస్ చూసుకోవాలి, దానికి రెంట్ పే చేసుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకోవాలి, మిషనరీ కాస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్ట్లు క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదండి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని మీద మనం మన ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి. చివరికి మనం కస్టమర్కి రీచ్ అయ్యేసరికి ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ మనం డిసైడ్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, మనం పెట్టిన ప్రైస్కి కస్టమర్స్ రావాలి కదండి. కస్టమర్స్ దీని వర్త్ ఒక 500 రూపీస్, అంతకంటే మనం పెట్టాం అనుకుంటారండి. మనం ఒక 1000 రూపీస్ మెన్షన్ చేస్తాం ప్రైస్. ఎవరు కొంటారండి? ఎవరు కొంటారండి? అవునా? ఎవరు కొంటారండి? ఎవరు కొనరండి. ఇప్పుడు మనం దీన్ని కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, కాస్ట్ రిడక్షన్ ఎలా చేసుకోవాలి, ఏదైతే వేస్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి తగ్గించుకోవాలండి. మనకి ఇలానే డే టు డే లైఫ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి స్టెప్లో మ్యాథ్స్ యూజ్ అవుద్దండి. ఇప్పుడు మన ఫాదర్ ఉన్నారు కదండి, మన ఫాదర్ ఉంటారు, ఆయన ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు, మనల్ని, మన అమ్మగారిని, మన ఫాదర్, మళ్ళీ హౌస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారండి. ఆయన అడగండి చెప్తారు మ్యాథ్స్ ఎందుకు యూజ్ అవుతుంది నాన్న మనకి అని ఆయన అడగండి. మన అమ్మగారు ఉంటారు కదండి, అమ్మగారిని అడగని చెప్తారు. హోమ్ మినిస్టర్ అండి, హోమ్ మినిస్టర్ అడగని చెప్తారు. ఇంట్లో అమ్మాయి కదండి అన్ని లెక్కలు చక్కబెట్టేది. ఒకసారి అడిగి చూడండి, అమ్మ లెక్కలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అమ్మా? మనకి నాకు సిఎంఈ ఫౌండేషన్లో తప్ప, ఆర్సీఏ ఫౌండేషన్లో తప్ప నాకు ఎక్కడ యూజ్ అవ్వవు. ఇంక నేను మ్యాథ్స్ నేర్చుకోవాలమ్మా, ఎలాగోలా బట్టి పట్టేస్తాను, 40 మార్కులు తెచ్చేసుకుంటాను, పాస్ అయిపోతాను కాదండి. మీకు ఇక్కడ లాజికల్ థింకింగ్ అనేది అలవాటు అవ్వకపోతే ఫ్యూచర్లో మీరు ఇంటర్కి వెళ్ళినప్పుడు, సిఏ ఇంటర్ సిఎంఈ ఇంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా అప్లికేబుల్ చేస్తారండి? మీకు మ్యాథ్స్ అనేది ప్రతి కాన్సెప్చువల్ సబ్జెక్ట్లో, ప్రాక్టికల్ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. మ్యాథ్స్ లేకుండా మీకు ఏ ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఉండదండి. ఇట్ విల్ బి కాస్టింగ్ ఆర్ ఎఫ్ఎం ఆర్ అకౌంట్స్ ఆఫ్ ట్యాక్స్, ఏదైనా ఉండవండి. ప్రతి దాంట్లో ఇండైరెక్ట్గా మ్యాథ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. మన బేసిక్గా స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఎట్టకొట్ట 40 మార్కులు వచ్చే చాలు సార్, మ్యాథ్స్ పాస్ అయితే చాలు, ఫ్యూచర్లో మ్యాథ్స్ లేదు కదా సార్, మాకు ఎందుకు ఉపయోగపడింది సార్? అలా కాదండి, మ్యాథ్స్ మనకి ఎందుకంటే ప్రతి చోట ఉపయోగపడుతుంది, ఒక చోట అండి. అండ్ మన టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ ఉంటాయండి. ఆ టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ కలర్డ్ మెటీరియల్స్ ఇస్తాం. కలర్ మెటీరియల్స్ ఎందుకు సార్? మనం ఏదైనా ఒక పేపర్ని చూస్తున్నాం అనుకోండి, ఖాళీ పేపర్ ఉంది, ఆ ఖాళీ పేపర్ని చూస్తాం, వైట్గా ఉంటుంది, 10 ఇంట్రెస్ట్ అదండి. అలా కాకుండా మనం డైలీ చూసే మెటీరియల్స్లా కాకుండా, డైలీ చూసే పేపర్లా కాకుండా కొత్తగా ఏదైనా చేయాలండి. మనం అలా ఇన్నోవేటివ్ థింకింగ్తో చేస్తామండి. కొత్తగా చేయగలగాలి. స్టూడెంట్కి బుక్ మీద అట్రాక్షన్ రావాలి, ఆ బుక్ నుంచి ఇంట్రెస్ట్ రావాలి. బుక్ చూడాలంటే ఏం చేయాలి? కలర్డ్ మెటీరియల్ ప్రిపేర్ చేయాలి. ఇది టార్గెట్ అకాడమీ చేయగలిగిందండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇప్పుడు నేను మీతో ఇలా ఆన్లైన్లో మాట్లాడుతున్నానన్నా సరే, ఆర్ఎల్స్ మీరు రికార్డెడ్ క్లాస్ అనేది చూడగలుగుతున్నారంటే సరే, దేనికైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మ్యాండేటరీ. అది టార్గెట్ అకాడమీ ఫాలో అవుతుందండి. అప్ టు డేట్ వీఆర్ అప్డేటింగ్ విత్ ద కరెంట్ ట్రెండ్స్. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ టార్గెట్ అకాడమీ. సరే సార్, అందరూ మ్యాథ్స్ చెప్తారు, ఈ స్పెషాలిటీ ఏంటి సార్? మ్యాథ్స్ అంటే మనకేంటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన లెక్క మళ్ళీ తీసుకున్నామండి. ఒక 1 lakh రూపీస్ అండి బ్యాంక్లో డిపాజిట్ చేసాం. బేసిక్గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వచ్చి 5 నుంచి 7% మధ్యలో ఉంటుంది అనుకోండి, ఒక 6% అనుకోండి యావరేజ్గా. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? I=PTR/100 అంతే సార్. ఎందుకు అని అడుగుతానండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. నాకు ఫార్ములా కాదండి, కాన్సెప్ట్ కావాలి. 90% ఆఫ్ ద సిలబస్ మ్యాథ్స్లో నేను మీకు ఫార్ములా చూసానండి. ఫార్ములాస్తో నాకు పని లేదండి. అదేంటి సార్, ఫార్ములా లేకుండా మ్యాథ్స్ ఎలా చేయవచ్చు సార్? కాన్సెప్ట్ ఉంటే మీకు ఫార్ములాతో పని ఏంటండి? ఫార్ములా పుట్టిందే కాన్సెప్ట్ నుంచి అండి. మనం కాన్సెప్ట్ వదిలేసి ఫార్ములా నేర్చుకుంటున్నాం. I=PTR/100 సార్. P అంటే ప్రిన్సిపల్ సార్, T అంటే టైం సార్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సార్. ఎందుకు చేయాలండి? ఏమో సార్, బుక్లో ఫార్ములా ఇచ్చారు సార్, మేము అదే బట్టి పెట్టాను సార్. మ్యాథ్స్ బట్టి పడతాం ఏంటండి?
మ్యాథ్స్ బట్టి పట్టకూడదండి. అసలు నన్ను అడిగితే మ్యాథ్స్ సబ్జెక్టే కాదండి, ఇట్స్ జస్ట్ ఏ గేమ్. మ్యాథ్స్ అంటే ఏంటండి? ఆర్ట్ అండి. క్రికెట్ ఎంత ఎంజాయ్ చేస్తే ఆడుకుంటామండి, ఆర్ఎల్స్ ఏదైనా గేమ్ అవనివ్వండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏదో గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, ఆ గేమ్ని ఎలా ఆడుకుంటామండి? మ్యాథ్స్ అలా ఆడుకోవాలండి. నన్ను అడిగితే మ్యాథ్స్ అనేది గేమ్. చూస్తారుగా, మ్యాథ్స్ మనం ఆడుకోవాలి. మ్యాథ్స్ పీరియడ్ అంటే మనకి ఏం గుర్తుందండి? స్పోర్ట్స్ పీరియడ్స్, కాకపోతే ఇండోర్ స్పోర్ట్. బ్రెయిన్ మాత్రం అవుట్డోర్కి వెళ్తుంది సార్. ఎందుకు సార్? వేరే సార్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటాం కదా సార్. అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయండి మన దగ్గర. మనం బయటికి వెళ్ళి సమ్ ఎక్స్ పర్సన్ గేవ్ అమౌంట్ టు వై. ఎక్స్ మన దగ్గర ఎందుకండి? మీరే ఎంతమంది ఉన్నారు కదా, ఆ ఎక్స్ వెళ్తే మనకు పని ఏంటి? ఇప్పుడు మీరే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు మన దగ్గర నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనలోనే వాళ్ళ ఎగ్జాంపుల్స్ వస్తాయి కదా. అదేంటి సార్ మ్యాథ్స్ మీరు గేమ్ అంటారు ఏంటి సార్? గేమ్ అండి. మీరు చెప్పండి, మీలో ఎంతమందికి మ్యాథ్స్ అంటే మాకు ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ మేము చేతులు ఎత్తండి. మీరు చెప్పుకోండి, మ్యాథ్స్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ సార్. హార్డ్లీ 100లో 5 మెంబర్స్, 50లో 3 మెంబర్స్, 10లో 1 or 2 మెంబర్స్, హార్డ్లీ అండి. నా ప్రీవియస్ బ్యాచ్లో నేను అడిగితే విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారండి. సరే మ్యాథ్స్ మీలో ఎంతమంది ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఒక్కరు కూడా చేయట్లేదండి, 0%. మ్యాథ్స్ అంటే ఎంతమందికి ఇష్టం లేదు అంటే అందరూ ఎత్తారండి చేతులు. అంటే ఇన్స్టెంట్ సార్, మ్యాథ్స్ అంటే మాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఎందుకు సార్? ఆ ఫార్ములా గుర్తుండవు సార్, ఒక్కొక్కరికి ఒక ఫార్ములా ఇస్తారు సార్. ఫార్ములాతో మనకు పని ఏంటి సార్? మన దగ్గర లాజిక్స్ ఉన్నప్పుడు ఫార్ములాతో మనకు పని ఏంటి సార్? ఫార్ములా ఇస్ నాట్ మ్యాండేటరీ థింగ్ అండి. ప్రతి దానికి కాన్సెప్ట్ ఉంటుందండి. ఫార్ములా పుట్టిందా కాన్సెప్ట్ నుంచండి. కాన్సెప్ట్ లేకుండా ఫార్ములా రాదండి సార్. ఫార్ములా లేకుండా మ్యాథ్స్ ఎలా చేస్తాను సార్? నేను చూపిస్తాను కదండి మీకు. సార్ ఫార్ములా లేకుండా మ్యాథ్స్ చేయడం ఇంపాసిబుల్ సార్, అంతేనా సార్? అంతేనండి? కాదండి. ఫార్ములా లేని మ్యాథ్స్ నేర్చుకున్నాను మనం. అసలు ఒక హాఫ్ ఆఫ్ ద సిలబస్ బుక్ మీద పెన్ను పెట్టకుండా మ్యాథ్స్ చేసి వచ్చండి. చూడంగానే ఇలా చిటికేసులో ఆన్సర్ చెప్పగలగాలి. ఎలా చెప్తాను సార్? అదేంటి సార్ అలా చెప్తాను సార్? చేయొచ్చండి. ఎందుకు చేయలేమండి? టార్గెట్ అకాడమీలో సతీష్ సార్ చెప్తే మీరు చేయగలరండి. సార్ మీరేమో ఎలా చెప్తారు సార్? మాకు మ్యాథ్స్ చూస్తేనే పెద్ద పజిల్ సార్, ఆ పజిల్ బుక్ చూస్తేనే మాకు భయం సార్. పజిల్ కూడా సొల్యూషన్ ఉంటుంది కదండి. సొల్యూషన్ లేదు పజిల్ ఏదైనా ఉంటే చెప్పండి ఒకసారి. క్వశ్చన్ చేయండి. బుక్ అంతా ప్రాబ్లమ్స్ సార్. అవును సార్, బుక్ అంతా ప్రాబ్లమ్స్ సార్, కానీ ప్రాబ్లం కింద సొల్యూషన్ కూడా ఉంటుంది కదా సార్. అవునా? మళ్ళీ చెప్తున్నానండి, ఒక ప్రాబ్లం చేయడానికి 100 ways ఉంటాయండి. 100 ways ఉంటాయి. ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయండి. ఎలాగైనా సాల్వ్ చేసుకోవచ్చు. ఆ 100 waysలో ఈ టార్గెట్ అకాడమీలో మీ సతీష్ సార్ చెప్పేది ద ఈజియెస్ట్ వే అండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, సతీష్ సార్ కంటే ఈ ప్రాబ్లం మాకు ఈజీగా చెప్పారు అని మీరు చూపించండి. మీరు ఏ ప్రాబ్లం తీసుకురండి, టార్గెట్ అకాడమీ సతీష్ సార్ చెప్పేది ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే అండి. మీకు అర్థం కాకపోతే ఎన్నిసార్లు అని అడగండి. అండ్ టార్గెట్ అకాడమీలో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటండి, 1-to-1 ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్. బేసిక్గా ఏం జరిగిద్దండి, సిలబస్ అవగానే సీనియర్ లెక్చరర్స్ ఎవరు రారు సార్. క్లాస్ చెప్పిన లెక్చరర్ ఎవరైతే ఉన్నారో చివరి దాకా వాళ్ళు ఉండరు సార్. మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు పాస్ అయ్యే వరకు మీ బాధ్యత మాదేనండి. ఒక సబ్జెక్ట్ కాదండి. ఇప్పుడు మ్యాథ్స్ కదా సార్, మీరు మ్యాథ్స్ సార్ కాదు సార్, మీరు మ్యాథ్స్ పాస్ ఎవరికి ఉంటారు సార్. మ్యాథ్స్తో పాటు మిగతా సార్లు కూడా ఉన్నారు కదా సార్. ప్రతి సార్ అంతేనండి, ఆ ప్రతి మేడం అంతేనండి. ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటున్నారో ఎవ్రీ ఫ్యాకల్టీ మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది సార్. పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్ అబౌట్ ద సబ్జెక్ట్ విల్ బి దేర్ టిల్ ద డేట్ యు పాస్. మీరు పాస్ అసలు పాస్ మార్క్ గురించి మనకి ఎందుకండి? ఎగ్జామ్షన్ అండి. మన పాస్ మార్క్ ఎంత అండి? 100కి 60 అండి. అదేంటి సార్ 100కి 40 కదా సార్? కాదండి, 100కి 40 మిగతా వాళ్ళకి ఏమంటే టార్గెట్ అకాడమీ స్టూడెంట్స్ కాదండి. నేను నా ప్రీవియస్ బ్యాచ్ కూడా అదే చెప్పానండి.
మ్యాథ్స్లో పాస్ అవ్వాలంటే ఎంత రావాలి సార్? 40 సార్ క్లాస్ 60/100 వస్తేనే నా ఉద్దేశంలో పాస్ అయినట్టండి. ఎందుకు రావండి? ఖచ్చితంగా వస్తాయండి. వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. లేదు సార్ అలా ఎందుకు వస్తాయి సార్? ఎందుకు రావు సార్? మనం ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసే ఫస్ట్లో మీకు ఏం చెప్పానండి? కాన్సెప్ట్ అండ్ కన్సిస్టెన్సీ, ఈ రెండు మీరు మెయింటైన్ చేయండి. ఎగ్జామ్ ముందు రోజు వరకు మెయింటైన్ చేయండి. ఈ రెండు మెయింటైన్ చేసి మీకు నేను చెప్పిన మార్క్స్ రాకపోతే అప్పుడు వచ్చి నేను క్వశ్చన్ చేయండి. అదేంటి సార్ మీరు ఇలా చెప్పారు, నేను రెండు మెయింటైన్ చేశాను సార్, నాకు 60 రాలేదేంటి సార్? 60 రావండి, ఎక్కువ వస్తుంది. అండ్ మన మెటీరియల్లో బోర్డు మెటీరియల్ కూడా పక్కన పెట్టండి. మన మెటీరియల్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అన్ని కాన్సెప్ట్ మీకు కవర్ అవుతాయి. ఏ కాన్సెప్ట్ సార్ మాకు పలానా కాన్సెప్ట్ కవర్ అవ్వలేదు అంటే లేదండి, ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ అవ్వదండి. నాట్ ఈవెన్ 0.01%, 100% కాన్సెప్ట్స్ మీకు కవర్ అవుతాయి. ఆల్వేస్ రిమెంబర్ అండి, కాన్సెప్ట్ ఈస్ ద కింగ్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. కాన్సెప్ట్ వస్తే మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదండి. మనకి మెయిన్ ఏంటండి? కాన్సెప్ట్ అండి. కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకోవడానికి భయపడేది ఏంటండి? ఇప్పుడు పజిల్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, చేస్తాం కదండి. ఒక ప్రాబ్లం ఇచ్చా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసు, దాని కాన్సెప్ట్ తెలుసు. ఆన్సర్ ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చింది. కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ రాకుండా ఎందుకు ఉంటుందండి? అంతేనండి. మీలో సరదాగా మ్యాథ్స్ అంటే మాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చేతులు ఎత్తండి సార్. ఎవరన్నా చెప్పండి. మాకు మ్యాథ్స్ అంటే బాగా అనిపిస్తుంది సార్. ఓకే అరుణ్ కుమార్, మ్యాథ్స్ మీద నాకు అంతగా గ్రిప్ లేదు సార్. కెన్ ఐ అండర్స్టాండ్? ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. అరుణ్ కుమార్, నువ్వు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అస్సలు కంగారు పడద్దు. మ్యాథ్స్ మీద నీ గ్రిప్ లేకపోతే నేనున్నా కదా, నేనే గ్రిప్ అవుతా. ఇంటర్ గురించి మనకెందుకు, ఇక్కడ నేను బేసిక్ నుంచి నేర్పిస్తాను. ఇంటర్లో మీరు మ్యాథ్స్ నేర్చుకోకపోతే ఏంటండి, అది మన ప్రాబ్లమే కాదండి. ఇక్కడ నేను ఉన్నది ఎందుకండి? గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఎన్ని అక్షరాలు ఉంటాయండి? ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని అక్షరాలు అండి? 26 అక్షరాలు అండి. మనం ఎన్ని బుక్స్ రాసినా, ఎన్ని బుక్స్ అయినా రానివ్వండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని బుక్స్ అయినా రానివ్వండి, యాక్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి, ఎన్ని నావెల్స్ అయినా రాయండి, ఎన్ని స్టోరీస్ అయినా రాయండి, ఎన్ని బుక్స్ అయినా రాయండి, 26 లెటర్స్ అయినా రాయాలండి. అంతే కదండి. 26 లెటర్స్ కంటే వేరే లెటర్తో రాయలేదు. మ్యాథ్స్ కూడా అంతేనండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఇస్తే మనకేంటండి, బేసిక్ కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నప్పుడు. మార్క్స్ గురించి మీరు అసలు దగ్గర పడద్దండి. మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. నేను ఇక్కడ ఉన్నది మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయలేదండి, మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి, మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. మార్క్స్ కోసం ఎప్పుడు చదవద్దండి, నాలెడ్జ్ కోసం చదవండి. మార్క్స్ కోసం చదివితే నాలెడ్జ్ రాదు, కానీ నాలెడ్జ్ కోసం చదివితే మార్క్స్ వస్తాయండి. అరుణ్ కుమార్, నో నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. మార్క్స్ రిజల్ట్ అనే సంగతి పక్కన పెట్టేయండి. నాలెడ్జ్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. నాలెడ్జ్ కోసమే ట్రై చేయండి. ఏ కాన్సెప్ట్ అయినా సరే నేర్చుకుంటున్నప్పుడు ఇది మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, మనకి ఎక్కడ యూజ్ అవుద్ది, ఈ రెండు క్వశ్చన్లు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలండి. బేసిక్గా ఇప్పుడు జరిగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరిగిద్ది అంటే, ఎవరైనా ఏం చెప్తారండి, ఇది చాప్టర్ నేమ్, ఇది ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఇది, ఈ ఫార్ములా యూజ్ చేయాలి, క్లోజ్. స్టూడెంట్ అయినా సరే క్వశ్చన్ చేసుకున్న మానేసారండి, ఎందుకు ఆ ఫార్ములా అప్లై చేయాలి, అండ్ మనకి ఈ ప్రాబ్లం ఎక్కడ యూజ్ అవుద్ది, ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి లైఫ్లో ఎక్కడ యూజ్ అవుద్ది, ఫ్యూచర్స్ ఏ అండ్ సిఎంఎస్ మీరే అండి. మీరు కంపెనీ ఆర్డర్ అవుతారు, ఏం చేస్తారండి, ఆ రోజు అక్కడ చదువుకున్నాం, అది అక్కడ గుర్తు రావాలండి. అరే ఈ కాన్సెప్ట్ మనకి సజెస్ట్ సార్ సిఎంఏ ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్లో చెప్పారే, అది ఇక్కడ వచ్చింది, యూజ్ అయ్యింది,
అని మీకు గుర్తు రావాలండి ఖచ్చితంగా. ఏ చాప్టర్ అయినా సరే నేర్చుకుంటున్నప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాం, ఈ చాప్టర్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది నేను తెలుసుకోవాలండి. ఆ రెండు తెలుసుకోకుండా నేర్చుకుని వేస్ట్ అండి. అవునా కాదా అండి? ఏం నేర్చుకుంటున్నావో తెలియాలంటే ఎందుకు నేర్చుకుంటున్నావో కూడా తెలియదు కదండి. ద స్టాఫ్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. మీరు అస్సలు భయపడొద్దండి, బాధపడొద్దండి, కంగారు పడొద్దండి. మన టార్గెట్ అకాడమీలో ప్రతి లెక్చరర్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుందండి. మీకు ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్తో మేము మాట్లాడతామండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా, ఎన్నిసార్లు డౌట్ వచ్చినా మమ్మల్ని అడగండి, మేము చెప్తామండి. నేనే కాదండి, ప్రతిసారి అంతేనండి. ఏ సబ్జెక్ట్ అయినా ఒకటేనండి. ఏ సబ్జెక్ట్ అయినా కాన్సెప్ట్ ఇస్తే కింగ్. కాన్సెప్ట్ నేర్చుకోండి, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఈజీ వస్తుందండి. మార్క్స్ కోసం ఎప్పుడు చదవద్దండి. మళ్ళీ చెప్తున్నానండి, మార్క్స్ కోసం మాత్రం ఎప్పుడు చదవద్దు. మనం చదవాల్సిన దేనికోసం అండి? నాలెడ్జ్ కోసం అండి. మ్యాథ్స్ బట్టి పడతారు ఏంటంటే కొంతమంది. బట్టి ఎందుకండి అసలు? బట్టి పడితే నాలెడ్జ్ ఎక్కడ వచ్చిందండి? బట్టి పడితే ఇవాళ చదివితే రేపు మర్చిపోతామండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్కడికి పోదండి, ఎక్కడికి పోదు, ఉండిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సైకిల్ తొక్కడం నేర్చుకున్నామండి చిన్నప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్నామండి. ఒక 4 to 5 years మనం సైకిల్ తొక్కలేదండి, మర్చిపోతామా? మర్చిపోం కదండి, ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి తొక్కడం రాగలేదు, నాకు సైక్లింగ్ చేయడం రావట్లేదు అనం కదండి. మన బ్రెయిన్లో ఆల్రెడీ సైకిల్ తొక్కడం ఎలా అనే కాన్సెప్ట్ డిగ్రీ అయిపోయి ఉంటుంది. బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నాం, ఒక 3 to 4 years బైక్ డ్రైవ్ చేయాలి. మళ్ళీ బైక్ డ్రైవింగ్ మర్చిపోతామండి, ఉండిపోయిద్దండి అక్కడే బ్రెయిన్లోనే. ఎక్కడికి వెళ్తుందండి? వీఆర్ హియర్ టు గివ్ ద నాలెడ్జ్ ఫర్ యూ అండి. నాలెడ్జ్ కోసమే చదవండి, నాలెడ్జే మెయిన్ అండి. నా నేమ్ సతీష్ కుమార్ దామర్లా అండి, సతీష్ కుమార్. అరుణ్, మీకు ఏం డౌట్స్ ఉన్నా మళ్ళీ అడగొచ్చండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ అంతా ఫ్రెండ్లీ స్టాఫ్ అండి. తిట్టుకోవాల్సిన తిట్టుకుంటామండి, చెప్పాల్సిందండి చెప్తామండి. మీరు క్లాస్ శ్రద్ధగానండి, ఎన్ని డౌట్ వచ్చినా అడగండి. వీఆర్ హియర్ ఫర్ యూ. బయటకు వెళ్ళి మీరు చెప్పుకోవాలండి ప్రౌడ్గా, వీఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. మా సార్ మాకు కాన్సెప్ట్లు బాగా నేర్పించారు. మార్క్స్ కోసం కాదు సార్, మాకు నాలెడ్జ్ కోసం చెప్పారు. నాలెడ్జ్ ఉంటే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయండి. వస్తాయో రావన్న డౌట్ మీకు వద్దండి, ఖచ్చితంగా వస్తాయండి. నాలెడ్జ్ ఎక్కడి నుంచి అడుగుతారండి? క్వశ్చన్ అడిగినా మన నాలెడ్జ్ నుంచి అడుగుతారండి. ఎగ్జామ్లో నేను చదివి రాలేదు సార్, చదవటం ఏంటండి? చదివిన క్వశ్చన్ రాకపోవడం ఏంటండి? అంటే మీరు సగం చదివి సగం వదిలేసారండి. మార్క్స్ కోసం చదివితే ఎట్లా ఉంటుందండి? ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు సగం కాన్సెప్ట్ చదివి మిగతా కాన్సెప్ట్ చదవకపోతే ఎలాగండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ చాప్టర్ ఉందండి. టైం వాల్యూ ఆఫ్ మనీ అనే చాప్టర్ ఉంది మ్యాథ్స్లో. దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యాన్యుటీ అనే 3 కాన్సెప్ట్లు ఉంటాయండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా మంది చేస్తారండి, యాన్యుటీ ఎవరు చేయడండి. కానీ మనకి వెయిటేజ్ ఎక్కువ ఏంటండి? యాన్యుటీ అండి. 3 చాప్టర్లు ఉన్నాయండి, దాంట్లో 3 కాన్సెప్ట్లు ఉన్నాయండి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యాన్యుటీ. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అందరూ చేస్తారండి, యాన్యుటీ చేయరు. సార్ మేము ఫస్ట్ 2 చాప్టర్లు చేసాం సార్, 2 మాడ్యూల్స్ చేసాం సార్, ల్యాక్స్ చేయలేదు సార్. కాన్సెప్ట్ నేర్చుకోండి, చేయటం ఏంటండి? కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వస్తాయండి. చాలామంది చేస్తే మిస్టేక్ ఇదేనండి. ఫస్ట్లో మంచి జోష్ మీద ఉంటారండి, తెగ చదువుతారండి, స్లోగా నెక్స్ట్ బయటకు వెళ్ళకపోతుందండి. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుందండి. ఎంజాయ్ చేయమని చెప్పకుండా ఉండండి, ఎంజాయ్ చేయండి, దాంతోపాటు చదువుకోండి. దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇవ్వాలండి. ఏ టైంలో ఇచ్చేలా చేయండి. ఎనీ అదర్ డౌట్స్ అరుణ్ కుమార్? థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఎనీ అదర్ పీపుల్? ఏ డౌట్స్ అడగొచ్చండి, నో ప్రాబ్లం అండి. హవీలా నవీన్? ఓకే.
Recording stopped. రికార్డింగ్ స్టాప్ చేశాను. ప్లాట్ఫామ్ చేశాను. ఓకే స్టాప్ చేశారు కదా సార్, స్టాప్ చేశారు సార్ రికార్డింగ్. మళ్ళీ మళ్ళీ అయిపోయింది సార్. మీకోసం నేను ఇప్పుడు లెక్కింగ్ వెయిట్ వచ్చేసాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.